చెరుకును ఆరుగాలం పండించినా రైతుకు గిట్టుబాటు కావడం లేదు. ఏడాదంతా కష్టపడితే రైతు పొందే ఆదాయానికన్నా దాన్ని కొనుగోలు చేసిన వ్యాపారి 10 రెట్ల లాభం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు కావాలంటే ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలి. మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు. రైతులు ధైర్యం చేసి రంగంలోకి దిగాలి. లేదంటే ఎన్నాళ్ళైనా అప్పుల తిప్పలు తప్పవు. రైతులు పంట పండించడమే కాదు, దిగుబడులను నేరుగా అమ్మకుండా ఉత్పత్తులుగా మార్చి తమ ప్రాంతంలో వినియోగదారులకు నేరుగా విక్రయించాలి. ఇదంతా వినడానికి బాగానే ఉంది. మరి ఆచరణలో సాధ్యమా అంటే అవునని నిరూపిస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు వీరారెడ్డి. సొంతంగా పొలం లేకపోయినా కౌలుకు తీసుకొని సేంద్రియ విధానంలో చెరకు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. మరి వీరారెడ్డి సేంద్రియ చెరకు సాగు విధానాలేంటో ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. గతంలో పంట బాగా పండితే చాలు రైతుకు అదృష్టం కలిసొచ్చినట్టేనని భావించేవారు. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో మంచి ధర లభించక రైతుకు చెరుకు సాగు చేదవుతోంది. అందుకే కొత్త పోకడల్ని అందిపుచ్చుకున్న ఈ రైతు ఏడాది పొడవునా లాభాల తీపిని రుచి చూస్తున్నాడు. తన పొలం దగ్గరే రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన పరిశుభ్రమైన చెరుకు రసాన్ని విక్రయిస్తూ నికర ఆదాయం గడిస్తున్నాడు. పంటకు గిట్టుబాటు ధర లేదు, నష్టపోవాల్సొస్తుందని రైతులు బాధపడటం కాదు, లాభాలనిచ్చే పంట సాగును ఎన్నుకున్నప్పుడే రైతు ఆర్థికంగా నిలబడగలుగుతాడని ఈ రైతు నిరూపిస్తున్నాడు. తాను పండించిన చెరుకును తోటి రైతుల్లా కంపెనీకి విక్రయించకుండా రసం తీసి విక్రయించడం ద్వారా అధికంగా నికర ఆదాయం ఆర్జిస్తున్న ఈ ఆదర్శ రైతు పేరు మేడపాటి వీరారెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని గోపాలపురం సొంతూరు. ఇంటర్ వరకు చదివిన వీరారెడ్డి మొదట్లో కిరాణా దుకాణం నడిపేవాడు. వ్యవసాయం చేసిన అనుభవం లేకపోయినా ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల విజయ గాథలను తెలుసుకుని స్ఫూర్తి పొందాడు. ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాడు. సేంద్రీయ వ్యవసాయంలో చెరుకు వేసానండి. ఒక 2 ఎకరాలు ఫస్ట్ స్టార్ట్ చేసామండి. చెరుకు సొంతంగా సేంద్రీయ ఎరువులతో పండించి దాన్ని జ్యూస్ తీసి అమ్ముతున్నానండి. గోపాలపురం ఒకటి, రావులపాలెం ఒకటి, అలాగే మొబైల్ వ్యాన్లో కూడా చేసి మనం ఈ జ్యూస్ని ప్రజలకి మంచి క్వాలిటీ ఉన్న చెరుకు రసాన్ని మనం అందరికీ అందజేస్తాం. పాలేకర్ గారు విధానంలో గట్టి ట్రైనింగ్లు గట్టి వెళ్ళానండి. అంటే మనం సమాజానికి ఏదో మంచి జ్యూస్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇదైతే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశానండి. అలాగే బయట మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయంటే సుమారుగా రోజుకి 7,000 కోట్ల రూపాయలు మనకి విదేశాలకు వెళ్ళిపోతుందండి. మన ఈ మల్టీనేషనల్ కంపెనీ, డ్రింక్స్ కంపెనీ, కోకోకోలా, థమ్సప్ ఇవన్నీ. కానీ మన రైతులు ప్రతి రైతు ఇలాగా మంచి మంచి సెంటర్లో ఇలా పెట్టుకుని ఇలాగ సొంతంగా పండించి చేసుకోగలిగితే ఆర్థికంగా కూడా రైతు లాభాలు పొందుతాడని చెప్పి నేను అనుకుంటున్నానండి. రోజుకి 7,000 కోట్ల రూపాయలే మనకి బయటికి వెళ్ళిపోతుందంటే మనం సొంతంగా చేసుకుంటే కనీసం అందులో ఒక 10% వచ్చినా కానీ చాలామంది రైతులు బయటపడినట్టు ఉంటుంది కదా. ఈ వ్యవసాయంలో మంచి లాభాలు అందించదని చెప్పి నా ఎక్స్పీరియన్స్. ప్రకృతి సేద్యంలో సాగవుతున్న చెరుకు తోటల సందర్శనకు ఉద్యాన శాఖ అధికారులతో పాటు బెంగళూరుకు వెళ్లారు వీరారెడ్డి. అక్కడ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ సూచించిన పద్ధతిలో చెరుకు సాగు చేయటాన్ని స్వయంగా చూశారు. 2015లో జాతీయ రహదారికి ఆనుకుని ఒక ఇంటి పక్కనే ఉన్న 5 ఎకరాల నల్లరేగడి పొలాన్ని కౌలుకు తీసుకున్నాడు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం విధానంలో చెరుకు సాగు చేస్తున్నాడు. తొలి ప్రయత్నంగా 2016 ఫిబ్రవరిలో ప్రయోగాత్మకంగా ఎకరా పొలంలో చెరుకు సాగు చేశాడు వీరారెడ్డి. పొలాన్ని దుక్కి చేసి 20 టన్నుల పశువుల ఎరువు వేశాడు. రసం అధికంగా ఉండే V46 చెరుకు రసాన్ని సాగు చేస్తున్నాడు. 21 రోజుల వయసున్న మొక్కను నాటారు. ఎండ, గాలి బాగా తగిలేలా సాళ్ల మధ్యలో 6 అడుగులు, మొక్కల మధ్య 2 అడుగుల ఎడంలో ఎకరాకు 2,500 మొక్కలు నాటారు. నాటిన 45 రోజుల తర్వాత పక్క పిలకలు వచ్చేందుకు మొక్క మొవ్వును కత్తిరించారు. 2017 జనవరి నుంచి పక్వానికి వచ్చిన గడలను ఏ రోజుకు ఆ రోజే నరికి రసాయనిక అవశేషాలు లేని తాజా చెరుకు రసం విక్రయిస్తున్నారు. చెరుకుని పట్టుకొచ్చి ఇక్కడ సాల్ట్ వాటర్లో దీన్ని శుభ్రంగా క్లీన్ చేస్తామండి. క్లీన్ చేసి ముక్కలను అలాగా ట్రేల్లో పెట్టండి. ఈ షాపులకి మా స్టాల్స్లో పెట్టి రసం చేస్తామండి. ఓన్లీ చెరుకు అండి. చెరుకు, కూరగాయలు కూడా పండించేవాడండి. కొద్దిగా అరటి ఒకటి. అలాగే మా స్టాల్లో మేము ఒక న్యూ లైఫ్ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్లో ఉన్నానండి. దీంట్లో సుమారుగా ఒక 400 మంది రైతులు ఉన్నారండి. మొత్తం 4 రాష్ట్రాల్లో ఉన్నారు. మొత్తం తెలంగాణ, ఆంధ్రాలో బాగా ఎక్కువ మంది ఉన్నారు.
వీళ్ళ దగ్గర పండే పంటలను కూడా మన కినోవా అనగా బెల్లం ఒకటి, నెక్స్ట్ కొర్రలు, ఇవి కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని. మెయిన్ అంటే కూరగాయలకి కొంచెం లేబర్ తోటి బాగా ఎక్కువ ఇబ్బంది ఉందండి. దాని గురించి ఏంటంటే ఈ చెరుకు అయితే మనకి లేబర్ తక్కువ ఉన్నారు, అయినా కొంచెం ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంకా చెరుకుని ఎన్నుకున్నారండి. ఒక్కో చెరుకు గడ 2 కిలోల బరువుంది. ఒకసారి గడలు నరికిన దుబ్బులో పెరిగే పిలకలు 3 నెలల్లో పెరిగి పక్వానికొస్తాయి. ఒక్కో దుబ్బుకు 25 నుంచి 30 పిలకలు వస్తున్నాయి. మొదట 5-6 గడలు మాత్రమే ముదిరి పక్వానికొస్తాయి. వీటిని నరికిన తర్వాత మిగిలిన పిలకలు గడలుగా పెరుగుతాయి. ఎండిన చెరుకు ఆకును తగలబెట్టకుండా పొలంలోనే నేలపై ఆచ్ఛాదనంగా వేస్తున్నారు. బోరు నీటిని బిందు సేద్యం పద్ధతిలో అందిస్తున్నారు. సాధారణ విధానంలో అయితే చెరకు సాగు చేసే రైతులకు ఏడాదిలో ఒక్కసారే ఆదాయం వస్తుంది. ఈ విధానంలో అయితే రైతుకు ఏడాదంతా పంట ఆదాయం వస్తుంది. చీడపీడలు, తెగుళ్ల బెడద తగ్గి రైతుకు నికర ఆదాయం పెరుగుతుంది. ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది. అన్నింటికీ మించి ఆరోగ్యకరమైన సేంద్రియ చెరకు రసం ఉత్పత్తులు లభిస్తాయి. కూలీలు, మొక్కలు కొనుగోలు, బోదల ఏర్పాటుకు మొత్తం 1 లక్ష వరకు ఖర్చయింది. రసాయనిక సేద్యంలో పంట ఫ్యాక్టరీకి అమ్మితే టన్ను చెరుకుకు వచ్చే ధర 1800 రూపాయలు మాత్రమే. బెల్లం తయారు చేసిన రైతుకు నికరంగా మిగిలేది ఎకరాకు 30,000 మాత్రమే. ఈ విషయాన్ని అవగాహన చేసుకోవటం వల్ల వీరారెడ్డి తాను పండించిన చెరుకును తానే రసం తీసి విక్రయిస్తున్నాడు. 5 రెట్లు అధికంగా నికర ఆదాయం పొందుతున్నారు. అచ్చు పద్ధతిలో సాళ్లు, మొక్కల మధ్య దూరం పెరగటం వల్ల గాలి, వెలుతురు అధికంగా లభించి ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు పంటను ఆశించలేదు. మొక్కలు దూరంగా ఉండటం వల్ల జడలు అల్లాల్సిన అవసరం తప్పి కూలీల ఖర్చు రైతుకు ఆదా అయింది. సాధారణంగా చెరుకు పంటకాలం 2 ఏళ్లు. ప్రతి 2 ఏళ్లకోసారి పంటను విత్తుకునేందుకు ఎకరాకు 25,000 వరకు రైతుకు ఖర్చవుతుంది. అయితే వీరారెడ్డి అనుసరిస్తున్న అచ్చు పద్ధతిలో తొలి ఏడాది 10,000 ఖర్చు చేస్తే చాలు. 10 నుంచి 12 ఏళ్ల వరకు పంట తీయొచ్చు. చెరుకు నేను ఫస్ట్ టైం ఫిబ్రవరి నెలలో మొక్కలు తెచ్చి వేసానండి. ఇవి చెరుకు 1 ఎకరం వేసాను. వేసిన తర్వాత అండి ఒక 10 ట్రక్కులు పశువులు ఎరువు వేసానండి. దుక్కుకు ముందర వేసేప్పుడు స్టార్ట్ చేసామండి. ఇదేంటంటే మన చౌహాన్ క్యూ విధానంలో ఈ పంటలు పండిస్తానండి నేను. యూరియా కోసమేమో చేప కషాయం అండి, చేప బెల్లం కషాయం తయారు చేసుకుని స్ప్రేయింగ్ అలాగే వాటర్లో ఇస్తున్నామండి. అలాగే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఒకటి తయారు చేస్తున్నానండి. పెరుగుతో మా పాలుతో, పచ్చిపాలు, బియ్యం గొడుగుతోటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఒకటి చేస్తున్నామండి. నెక్స్ట్ పొగాకు కాలం ఊరబెట్టి పొగాకు దాని పొటాష్ కొరకు అది ఒకటి ఉపయోగిస్తున్నామండి. అలాగే పంచగవ్య ఒకటి అండి, జీవామృతం రెగ్యులర్గా జీవామృతం స్ప్రేయింగ్ అలాగే భూమిలో కూడా ఇస్తున్నామండి. ఓన్లీ సేంద్రియం ద్వారానే ఈ చెరుకంతా కూడా పండిస్తున్నామండి. నాకు ఫస్ట్ కొండ అయితే దగ్గరగా ఒక టర్మ్ అంటే మేము 6 అడుగులు దూరం పెడతామండి. సాల్కి 6 అడుగులు దూరం పెట్టడం వల్ల సూర్యరశ్మి బాగా తగిలి మొక్క ఏపుగా పెరుగుతుందండి. దాంట్లో మనం తయారైన గండే నరుక్కుంటున్నామండి. నరుక్కుని జ్యూస్కి ఉపయోగించుకుంటున్నాం. మిగిలిన వల్ల ఒక 3 మంత్స్కి మళ్ళీ ఆల్రెడీ పక్క నుంచి పిలకలు వచ్చేసి మళ్ళీ 3 నెలలకు మళ్ళీ రెడీ అవుతుందండి. అలా ఇంచుమించు సంవత్సరం పొడిగిని మనం దాని నుంచి చెరుకు నరుక్కుంటున్నాం. అలా జ్యూస్ తీసి మనం బయటికి చేస్తున్నాం ఈ విధానంలో. సాధారణ విధానంలో దుబ్బుకు 5-6 గడలొస్తాయి. అయితే ప్రకృతి సేద్య పద్ధతిలో దూరంగా నాటిన మొవ్వ కత్తిరించిన మొక్కకు మాత్రం 20 నుంచి 30 పిలుకలు వచ్చి దిగుబడి రెట్టింపైంది. మొదట 6 నెలల్లోనే 30 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం పొలంలో మరో 20 టన్నుల పంట ఉంది. రానున్న 6 నెలల్లో కొత్తగా పెరిగే చెరుకు గడల వల్ల మరో 20 టన్నుల పంట దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఎకరాలో ఏడాదికి 70 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. రసాయన సేద్యంలో 30 నుంచి 40 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని వీరారెడ్డి చెప్తున్నారు. చెరుకులో అంతర పంటగా నేలలో నత్రజని స్థిరీకరించే మినుము పంటను వేశారు. క్వింటన్నర దిగుబడి వచ్చింది. 15,000 రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అమైనో యాసిడ్, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, పొగాకు ద్రావణం, మట్టి ద్రావణం, నువ్వు మేళ్ల ద్రావణం, అరటి బోదెల ద్రావణం, అల్లం బెల్లం, వెల్లుల్లి బెల్లం ద్రావణం ఇలా అనేక ద్రవ రూపంలో ఎరువులను నిపుణుల సూచన మేరకు సొంతంగా తయారు చేశాడు. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసుకున్న ప్రకృతి ఎరువులను తగిన మోతాదులో పంటకు వాడుతున్నాడు.
వీటితో పాటు క్రమం తప్పకుండా జీవామృతం, పంచగవ్యలను పంటకు అందిస్తున్నారు. చేపలు తెచ్చండి, చేప కషాయం అండి, చేప కషాయం దాంట్లో ఊరేసండి, మామూలుగా 15 రోజులకి ఊరేకండి, బెల్లం వేసండి, దాంట్లోనూ కొడుతున్నామండి. 15 రోజులకి దగ్గర కొడతామండి మేము. మళ్ళీ ఆవు మూత్రం అండి, పీపాలు 200 లీటర్లు నీళ్ళు పెట్టండి, దాని నిండా నీళ్ళు వేసండి, 2 కేజీలు బెల్లం వేసండి, 10 కేజీలు పేడ వేస్తామండి. మళ్ళీ ఆవు మూత్రము 20 లీటర్లు వేస్తామండి, 20 లీటర్లు 10 లీటర్లు వేస్తామండి, 10 లీటర్లు వేసండి, 10 రోజులు పోయాకండి, 10 రోజులకి దగ్గర 10 రోజులు చేస్తూ ఉంటామండి. అప్పుడు మళ్ళీ కొట్టాక మళ్ళీ ఇంకో దాంట్లో వేస్తామండి, మళ్ళీ ఇంకో దాంట్లో వేసి మళ్ళీ ఇంకో 15 రోజులకి మళ్ళీ కొడతా ఉంటాం అనమాట అండి. అలాగే నెలకి 4 సార్లు కొడతా ఉంటామండి. ఇంకా ఎరువులు గిరువులు ఇంకా అలాంటివి ఏమి కొట్టమండి. ఇంకా గోపాలపురంలోని తన పొలం దగ్గర సమీపంలో ఉన్న రావులపాలెం సెంటర్లోనూ స్టాల్స్ ఏర్పాటు చేశారు. చెరుకు తోట దగ్గరే చెరుకు గడల్ని శుభ్రం చేస్తారు. గడలపై ఉన్న బూడిద లాంటి దుమ్మును తొలగించి అలా శుభ్రం చేసిన చెరుకు గడల్ని ఆధునిక యంత్రాలతో రసం తీస్తారు. సేంద్రియ ఎరువుతో పండించిన చెరుకు కావడంతో రసం రుచి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దీని రుచికి వినియోగదారులు ఫిదా అవుతున్నారు. అమలాపురం ట్రాన్స్ఫర్ మీద వచ్చాము. మేము ఏ ఊర్లో ట్రాన్స్ఫర్ ఉన్నా ఆర్గానిక్, అసలు ట్రాన్స్ఫర్ మీద రాగానే ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇవి ఎక్కడ దొరుకుతాయి, అలాగే కందిపప్పు, మినపప్పు అవి కూడా మందులు లేకుండా ఎక్కడ దొరుకుతాయి, అవే ముందు మేము వెతుక్కుంటాం అన్నమాట. ఇవి తినడం వల్ల ఏంటంటే మనం హెల్తీగా ఉంటాం. అన్ని పాలిష్డ్ తినడం వల్ల కూడా ఏంటంటే మనకి ఎనర్జీ ఎక్కువ రాదు. దాన్ని 1 by 1 ఏదో కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. అందువల్ల మెయిన్ ఫుడ్ మీరు ఏది తినండి పర్వాలేదు, బొబ్బట్లు, బూర్లు, గారెలు అన్నీ తినొచ్చు, కానీ ఆర్గానిక్వి వాడితే మటుకు చాలా హెల్తీగా ఉంటాం. దీనివల్ల ఏంటంటే మనం కొంటూ వాడుతూ ఉంటే పిల్లలకి అలవాటు అవుతుంది. దానివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మనకి ఎక్కువ ఎక్కడ మనకు అనుకోగానే దొరకడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అందరూ బాగా ఎంకరేజ్ చేయండి. ముందు పెద్దవాళ్ళు తినండి, చాలా మామూలు ఫుడ్ కంటే ఈ ఫుడ్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మేము ఇంచుమించు 8 years నుంచి ఇదే ఫాలో అవుతున్నాం. యోగా ఒకటి, ఆర్గానిక్ ఫుడ్ ఒకటి, బాడీకి ఏదొచ్చినా హోమియోపతి, అలా అన్నీ చేసుకుంటే మన హెల్త్, వెల్త్, మైండ్ పరంగా అన్నీ బాగుంటాయి. అది మెయిన్ ఆర్గానిక్ ఫుడ్డే మనకు మెయిన్. ఇక్కడ చెరుకు రసం అది బాగుంది, కూల్ డ్రింక్స్ అవి తాగి అవన్నీ నిల్వ ఉండడానికి చాలా కలుపుతారు. అందరికీ మనకు తెలిసిందే కానీ టెంప్ట్ అయిపోతాము, కానీ దానికన్నా టేస్టీగా ఉంటుంది. ఇది ఒకసారి మీరు టేస్ట్ చేసి చూడండి. కూరగాయలు కూడా కొనండి, కూరగాయలు ఆర్గానిక్వి మీరు అడుగుతూ ఉంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువ పండిస్తూ ఉంటారు మన గురించి. మామూలు కూరగాయల కంటే ఈ కూరగాయలు మనకు టైం లేదు అంటాం. మన హెల్త్ బాగుంటేనే మనం ఏవైనా అనుకున్నవి చేయగలుగుతాం. మన మనసు పరిగెడుతూ ఉంటుంది కానీ బాడీ సహకరించదు. మెయిన్ ఫుడ్డే అవసరం పిల్లలకైనా ఎవరికైనా సరే. చెరుకుకు గిట్టుబాటు ధర కాదు, లాభాలను ఆర్జిస్తున్న వీరారెడ్డి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మిగతా రైతులు చెరుకు సాగులో నష్టాల నుంచి బయటపడాలంటే ఇలాంటి విధానాలను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.